ఎంతకాలం ఈ పరాధీనత? భారత రక్షణ రంగాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న ప్రశ్న ఇది. అందుకు ఓ సమాధానం చెప్పే సమయం ఆసన్నమవుతుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది. ఇప్పటికిప్పుడే కాకపోవచ్చు, మార్పు దిశగా మాత్రం వేగంగా అడుగులు పడుతున్నాయి. దేశాన్ని రక్షణ అవసరాల్లో స్వయం సమృద్ధం చేసే లక్ష్యంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు బీజాలు పడుతున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భారత్లో తయారీలో భాగంగా ఒక్కొక్కటిగా విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదురుతున్నాయి. రక్షణ పరికరాల కొనుగోళ్లకు సంబంధించి విధానపరంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అందుకు దోహదపడుతున్నాయి. అసలు ప్రస్తుతం దేశ రక్షణ పరిశ్రమల పరిస్థితి ఏంటి? ఎన్ని లక్షల కోట్లు దిగుమతులపై వెచ్చిస్తున్నాం? ఈ పరిణామాలతో ఎలాంటి మార్పులొచ్చే అవకాశం ఉంది? సైనిక వ్యయాల్లో ప్రపంచంలో 6వ స్థానంలో నిలుస్తోన్న దేశం. అదే సమయంలో ఆయుధ దిగుమతుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానం. వార్షిక బడ్జెట్లో సింహభాగం కేటాయింపులు జరుగుతున్న ఆయుధ సామాగ్రి పరంగా స్వయం సమృద్ధి సాధించకపోవటం వల్ల దేశం ఎదుర్కొంటున్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆయుధ దిగుమతుల్లో 14% ఒక్క భారత్కే జరుగుతున్నాయి. వాటిని బట్టే దేశీయ రక్షణ పారిశ్రామిక పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనా కంటే 3 రెట్లు అధికంగా ఆయుధ దిగుమతులపై ఆధారపడుతుంది భారత్. ఇప్పటికీ భారత రక్షణ అవసరాలకు రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ దేశాలు పెద్ద దిక్కుగా ఉన్నాయి. మొదట్లో ఇలానే ఉన్న చైనా ఆ విషయంలో క్రమేణా ఊహించని పురోగతి సాధించింది. అమెరికా, రష్యా తర్వాత 3వ అతిపెద్ద రక్షణ సామాగ్రి ఎగుమతిదారుగా ఎదిగింది. ఇందుకు సంబంధించి 2011-15 మధ్య గణాంకాలను విశ్లేషించిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవసరాలకు తగిన రీతిలో దేశీయ రక్షణ పరిశ్రమలు అభివృద్ధి సాధించకపోవటమే అందుకు కారణమని తేల్చింది. దేశీయంగా పోటీతత్వాన్ని తట్టుకునే రీతిలో ఆయుధ సామాగ్రి తయారు చేయలేకపోతున్నారు. ఆ కారణంగా గడిచిన 15 ఏళ్లలో ఆయుధ దిగుమతులకు భారత్ వెచ్చించిన మొత్తం 8 లక్షల కోట్ల రూపాయలు పైనే. రానున్న దశాబ్దాల్లో ఆ మొత్తం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి 2014లో అధికారంలోకి వస్తూనే ప్రధానమంత్రి మోదీ ప్రతిష్టాత్మకంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రక్షణ రంగం దిగుమతుల భారము ఓ కారణం. కానీ ఇప్పటి వరకు చెప్పుకోదగిన పురోగతైతే సాధించినట్లు కనిపించలేదు. ఇలాంటి కారణాల వల్లనే దేశవ్యాప్తంగా ఉన్న 50 DRDO పరిశోధనాశాలలు, 5 ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, 4 నిర్మాణ కేంద్రాలు, 39 ఆయుధ కర్మాగారాలకు ఒక రకమైన హెచ్చరికలు పంపారు. పనితీరును మెరుగుపరుచుకోవాలని ఘాటుగానే చెప్పారు. రక్షణ రంగంలో ఉన్న ప్రైవేటు సంస్థలతో పోటీ పడేలా సమర్థ స్థాయికి చేరాలని స్పష్టం చేశారు. ఆ చర్యలకు కొనసాగింపుగా ఇప్పుడు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ DPPలోనూ మార్పులు తీసుకొనొస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశీయ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ IDDMకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా స్థూలంగా 6 విభాగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించనున్నారు. విమానాలు, యుద్ధ నౌకలు, క్షిపణి వ్యవస్థలకు సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యుల కోసం చూస్తున్నారు. ఆ సుదీర్ఘ కసరత్తు తర్వాత మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ ఉత్పత్తులను పెంచే దిశగా కీలక అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అధునాతన ఫైటర్ జెట్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ వాహనాలు, హెలికాప్టర్లు దేశీయంగానే తయారు చేసి రక్షణ రంగానికి అందించే దిశగా ప్రయాణం మొదలుపెట్టనున్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఒక్కొక్కటిగా పచ్చజెండా ఊపుతున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 2610 ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్ FICVలను తయారు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని అందులో మొదటిగా అనుకోవచ్చు. 2015 మేలో రక్షణ శాఖ ఆమోదం తెలిపిన టాటా ఎయిర్బస్ ఒప్పందం ప్రకారం కూడా మొదట 16 C-295 విమానాలు దిగుమతి చేసుకుంటారు. మిగిలిన 40 భారత్లోని 8 సంవత్సరాల్లో ఉత్పత్తి చేస్తారు. భారత్లో తయారీలో భాగంగా చేపట్టిన మరో ప్రాజెక్టు 200 కొమోవ్ 226T హెలికాప్టర్లకు సంబంధించి. ఆ ఒప్పందం విలువ సుమారు 6,680 కోట్ల రూపాయలు. 200లో మొదట 60 రష్యాలో తయారు చేస్తారు. మిగిలినవన్నీ భారత్లోనే ఉత్పత్తి చేయాలి. అవి కాకుండా 60,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు 75 ఇండియాలో భాగంగా 6 జలాంతర్గాములు నిర్మించనున్నారు. వాటికి సంబంధించిన టెండర్లు పిలవాల్సి ఉంది. ఆ ఒప్పందాలు కుదిరిన రోజు నుంచి మొదటి జలాంతర్గామి ఉత్పత్తి కావటానికి 8 సంవత్సరాల వ్యవధి పట్టొచ్చని అంచనా.
ఇక్కడ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది జూలైలో భారత వైమానిక దళానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది తేజస్. బెంగళూరు ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో జరిగిన కార్యక్రమంలో భారత వైమానిక దళం ప్రవేశపెట్టారు. 30 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తేజస్ మొదటి స్క్వాడ్రన్ ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన 2 తేజస్ విమానాలను ఫ్లయింగ్ జాగర్స్ అనే విభాగానికి అందజేశారు. 2022 నాటికి కాలం చెల్లిన మిగ్లను పూర్తిగా తప్పించి ఆ స్థానంలో 6 తేజస్ స్క్వాడ్రన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది వైమానిక దళం. ఈ ఏడాది ఫిబ్రవరిలో బహ్రెయిన్లో జరిగిన అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో పాల్గొన్నప్పుడే తేజస్ అందరి దృష్టిని ఆకర్షించింది. So all the way down, gaining speed. This is where he's positioning for the square loop. Display centre. Up. ఆ తేజస్ల తరహాలోనే తర్వాతి శ్రేణిని తీసుకుని రావాలని రక్షణ శాఖ ప్రయత్నాల్లో ఉంది. అమెరికా నుంచి F-18, F-16లు, స్వీడన్కు చెందిన గ్రిపెన్ ఈజెట్ సంస్థలు ఆ దిశగా ఆసక్తి చూపుతున్నాయి. సంప్రదింపులు జరుగుతున్నాయి. భారత వైమానిక దళానికి 42 ఫైటర్ స్క్వాడ్రన్లు కావాలి. ఒక్కొక్క స్క్వాడ్రన్లో 16 నుంచి 18 యుద్ధ విమానాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం IAFలో 33 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. ఆ కొరత తీర్చడానికి సాధ్యమైనంత మేర దేశీయంగా యుద్ధ విమానాల అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. అమెరికా ఆంక్షల్ని అధిగమించి స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్ తరహాలోనే ధృవ, నిశాంత్, రుస్తుం తదితర విమానాలను రూపొందించింది భారత్. ఇప్పుడు ముఖ్యంగా అమెరికా, రష్యాతో కలిసి రకరకాల హెలికాప్టర్లను భారత్లో తయారీలో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ విషయంలో తమ దేశ సంస్థలతో భారత్ నుంచి రిలయన్స్ డిఫెన్స్ మధ్య ఒప్పందం జరిగినట్లు రక్షణ శాఖకు సమాచారమిచ్చింది రష్యా. ఇప్పటి వరకు ఒక్క క్షిపణి విభాగంలో మాత్రమే భారత్ చెప్పుకోదగిన పురోగతి సాధించింది. ఎన్నో ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయి. అగ్ని-5 ఖండాంతర క్షిపణి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేది. ఈ నెలాఖరు లేదా జనవరిలో అంతిమ పరీక్షలు విజయవంతంగా పూర్తయితే సైన్యం అమ్ముల పొదిలో చేరుతుంది. 2 ఏళ్ల క్రితం ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని-5 ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అగ్ని-5కి జరగనున్న 4వ పరీక్ష ద్వారా సుదూరంలోని చైనా ఉత్తర భాగాన్ని సైతం తాకే సామర్థ్యం నిరూపణ కానుంది. 3 దశల అగ్ని-5కి అదే ఆఖరి పరీక్ష. తర్వాత వ్యూహాత్మక దళాల కమాండ్ SFCకి అప్పగిస్తారు. భారత అణ్వస్త్రాల అమ్ముల పొదిని నిర్వహించడానికి 2003లో ఆ SFCని ఏర్పాటు చేశారు. ఒకసారి వాళ్లకు చేరిన తర్వాత పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించడానికి మరో 2 సార్లు అగ్ని-5 పరీక్షించి చూస్తారు. ఈ 50 టన్నుల విధ్వంసక క్షిపణిని రక్షణ దళాలు ఎక్కడ్నుంచి కావాలి అనుకుంటే అక్కడ్నుంచి ప్రయోగించొచ్చు. అది గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖండాంతర క్షిపణులు కలిగిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సైనిక శక్తుల సరసన భారత్ కూడా చేరుతుంది. తక్కువ శ్రేణి లక్ష్యాల కోసం తెచ్చిన పృథ్వీ, ధనుష్ కాకుండా SFCకి ఇప్పటికే అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3 సేవలందిస్తున్నాయి. వాటన్నింటినీ పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని తయారు చేయగా అగ్ని-4, అగ్ని-5లను చైనాకు సమాధానం చెప్పేందుకు సిద్ధం చేస్తున్నట్లు చెబుతారు. రానున్న ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవటానికి అగ్ని-5 సరిపోతుందని రక్షణ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. అవేగాక భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఇప్పటికే అధునాతన వార్హెడ్లు, ఇంటెలిజెంట్ రీఎంట్రీ వెహికల్స్ తయారీలోనూ పురోగతి సాధించినట్లు సమాచారం. ప్రత్యర్థుల ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను బోల్తా కొట్టించడానికి అవి చాలా కీలకం. అలానే అగ్ని కోసం మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ MIRVలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. MIRVల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకటే క్షిపణి అనేక అణ్వస్త్రాలను మోసుకెళ్లగలదు. ప్రతి ఒక్కటి నిర్దేశించిన విధంగా వేర్వేరు లక్ష్యాలను తాకుతాయి. ఇప్పటికే అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ గురించి తెలుసుకున్న వారెవరూ భారత్తో పెట్టుకోవాలనే ఆలోచన కూడా చేయలేరు. భారత సైన్యం అమ్ముల పొదిలో అన్ని అస్త్రాల కన్నా అదే అత్యంత ప్రమాదకరం, విధ్వంసం సృష్టించే సత్తా కలది. బ్రహ్మోస్ చేరికతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి భౌగోళిక సంక్లిష్టతల మధ్యనైనా లక్ష్యాన్ని గురి తప్పకుండా కొట్టే సామర్థ్యం లభించినట్లయింది. 290 కిలోమీటర్ల శ్రేణిలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా లక్ష్యాన్ని చేరుతుంది బ్రహ్మోస్. శబ్ద వేగానికి మించి 2.8 రెట్ల వేగంతో దూసుకెళ్తుంది. భారత యుద్ధ నౌకల్లో 8 నుంచి 16 వరకు బ్రహ్మోస్లను మోహరించేలా ఏర్పాట్లు చేశారు. చిన్న నౌకల్లో కూడా 2-4 ఎక్కుపెట్టేలా ఏర్పాట్లు చేశారు. భూమి, సముద్రం, ఆకాశం ఎక్కడ్నుంచైనా ప్రయోగించవచ్చు. యుద్ధ నౌకలు, మొబైల్ లాంచర్లు, జలాంతర్గాములు, ఎయిర్ క్రాఫ్ట్లు ఇలా ఎక్కడ్నుంచైనా లక్ష్యాల వైపు గురిపెట్టవచ్చు. సైన్యం ఇప్పటికే 3 బ్రహ్మోస్ రెజిమెంట్లను ప్రవేశపెట్టింది. వాటన్నింటిలో బ్లాక్ 3 తరహా బ్రహ్మోస్ క్షిపణులు అమర్చారు. ఈ ఏడాది మే 8, 9 తేదీల్లో పరీక్షించి కూడా చూశారు.
బ్రహ్మోస్లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఒకసారి గురి చూసి వదిలిన తర్వాత మళ్లీ ఎలాంటి సంకేతాలు ఇవ్వనవసరం లేదు. లక్ష్యం బట్టి స్వయంచాలితంగా దూసుకుపోతుంది. రక్షణ పరంగా సాధించిన ప్రగతి మొత్తం ఇలా కొన్ని అంశాలకే పరిమితం కావడం వల్ల అనేక మిగిలిన అవసరాలకు విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టిన భారత్లో తయారీ ద్వారా అయినా ఆ పరిస్థితిలో మార్పు వస్తే పరాధీనత తప్పడం సహా భవిష్యత్తులో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. స్వయం సమృద్ధి సాధించి ఎగుమతుల స్థాయికి చేరితే తిరిగి దేశానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో రక్షణ రంగంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది కూడా ఆ లక్ష్యంతోనే. అది సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సరళీకరణ వల్ల చాలా దేశీయ సంస్థ విదేశీ దిగ్గజాలతో జట్టుకట్టి ఇక్కడ రక్షణ పరిశ్రమలను అభివృద్ధి చేస్తాయని అంచనా. ప్రపంచ 3వ అతిపెద్ద సైనిక శక్తికి రక్షణ అవసరాల్లో 60% వరకు విదేశాలపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది.